దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఉదయ కాల సమయంలో ప్రభునామన మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యము ధ్యానిందాము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును. ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. ప్రియులారా, ఉదయ కాల సమయంలో యేసు క్రీస్తు ప్రభువారు శరీరధారి ఉన్న దినాలలో ఆయన శిష్యులతో మాట్లాడుచు ఏ విధముగా మిమ్మల్ని చేర్చుకుంటారు, వారు మిమ్మల్ని ఆహ్వానించి పిలుస్తారు. మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టు లెక్క. నన్ను చేర్చుకున్నవారు నా తండ్రిని చేర్చుకున్నవారు అవుతారు. అవును ప్రియులారా, దేవుని సేవకులను చేర్చుకున్నవారు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవారు, దేవుని సన్నిధిలో ప్రేమించేవారు, వారు ఖచ్చితంగా దేవుని యొక్క దీవెన పొందుతారు. ప్రియులారా, యేసు ప్రభువారే ఈ మాట స్వయముగా చెప్పారు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును పొందుతాడు. ప్రియులారా, ఆనాటి దినాల్లో ప్రవక్తలు ప్రార్థించేవారు. దేశ క్షేమము కొరకు, కుటుంబాలు క్షేమము కొరకు ఏలియా, ఎలీషా అనేక మంది ప్రవక్తలు ప్రార్థించేవారు. ప్రియులారా, ఈనాటి దినాలలో సంఘము పట్ల, ప్రతి కుటుంబం పట్ల దైవజనులు భారము కలిగి ప్రార్థిస్తారు. గనుక ప్రవక్తను చేర్చుకోవాలి. దైవజనుని చేర్చుకున్నప్పుడు ఆ ఫలము ఖచ్చితంగా మనం అనుభవిస్తాము. హల్లెలూయా. ప్రియులారా, దేవుని సన్నిధానములో ఏమిటా ఫలమని మన ఆలోచన చేస్తే, ఏలీ అన్న ప్రార్థన కనిపెడుతుండగా ఆయన అంటూ ఉన్నాడమ్మా, ఎందాక నువ్వు మత్తురాలు వింటావు. ఆమె అంటూ ఉందయ్యా, నేను మత్తురాలను కాదు, నా మనోదుఖాన్ని బట్టి, నా వేదన బట్టి దేవునితో నేను మనవి చేసుకుంటాను అన్నప్పుడు వెంటనే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, ఏలీ గారి ద్వారా. అమ్మా, నీకు క్షేమము కలుగుద్ది, నువ్వు అనుకున్నది కార్యము త్వరలో దేవుడు చేయబోతున్నారు. గనుక ఇక నువ్వు మనోదుఖాన్ని విడిచిపెట్టు. ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన మనవి ఆయన యొద్దకు చేరింది అని ప్రవచనము చెప్పాడు. మనము చేసే ప్రార్థన, మనము చేసే భక్తి మన బిడ్డలను కాపాడుతుందా? అన్న జీవితంలో అద్భుతాన్ని చూడగలిగిందా ఆమె? ఇంకెలాగూ చెప్తే ఎంతోమంది ఉన్నారు ప్రియులారా. ఏలియా గారి దగ్గరికి, ఎలీషా గారి దగ్గరికి ఎంతోమంది వచ్చి అనేక ఆశీర్వాదాలు పొందుతూ ఉండేవారు. వారి యొక్క అవసరతలు చెప్పి ప్రార్థించేవారు. షూనేమీరాల విషయంలో దేవుడు అంత గొప్ప కార్యము చేశాడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, నీతిమంతుని చేసుకున్నవారు నీతిమంతుని ఫలము పొందుతారు. నీతిమంతుడు ఎవరండి? ఆయనే కదా. జక్కయ్యని చేర్చుకున్నాడు, ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది, ఆ కుటుంబం నెమ్మది పొందింది. ఇదే నాన్న, దేవుని బిడ్డగా నీ ఆత్మీయ తండ్రి నువ్వు చేర్చుకుంటున్నావా? నీవు యథార్థమైన రీతిలో భక్తి చేసి ప్రార్థించగలుగుతున్నావా? అయితే నీకు మేలే. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నాయన, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడని బహుశ్రేష్టమైన మాటలతో మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. దినమ దీవెనకరంగా మార్చమని, ప్రతి ఒక్కరిని కాపాడి దీవించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.